రికార్డింగ్ నెంబర్ 188 భాగవతం చదువుకుంటూ ఉన్నాము. చతుర్థ స్కంధంలో 502 పద్యం నుంచి చదువుకుంటూ ఉన్నాం. ఇప్పుడు పితృదేవతలు సూర్యుని దూడగా తోలుకొని వచ్చిరి. బంగారు పాత్ర యందు గవ్యము అనబడు పాలను పిదికిరి. బంగారు పాత్ర అనగా పగలు, గవ్యము అనగా గోవుల క్షీరము లేక కిరణములిచ్చు వేడిమి వెలుగు. సిద్ధులు కపిలాచార్యుని దూడగా తోలుకొని వచ్చిరి. ఆకాశము అను పాత్రయందు సంకల్పనము మూలముగా అణిమ మొదలగు సిద్ధులను పిదికిరి. సంకల్పనము వలన సృష్టిలో చిన్నవి, పెద్దవి, తేలికవి, బరువువి, దూరపువి, దగ్గరవి, వశమున ఉండునవి, ప్రభావము చూపునవి అనబడు శక్తులు పుట్టెను. ఇవి ఆకాశమున ఇమిడి ఉండి నానా ద్రవ్యముల స్వభావ స్వరూప రేఖలను ఏర్పరచును. అణువు మొదలు బ్రహ్మాండము వరకు గల తత్వములు సంఖ్యలు అనబడు ప్రజాపతులచే వ్యక్తము చేయబడుట కపిలుని వలన జరుగును. ఒక ద్రవ్యమందలి పరమాణువులోని అంతర్భాగముల సంఖ్యలు నిర్ణయింపబడుట కపిలుని వలననే. తల్లి గర్భమున 2 కన్నులు, 2 చెవులు, 2 చేతులు, 2 కాళ్ళు, 32 దంతములు మున్నగు నిర్ణీత సంఖ్యలైన సృష్టి ఏర్పడుట కపిలుని వలననే. విద్యాధరులు మొదలగు వారు విద్యను దూడగా తోలుకొని వచ్చిరి. విద్య అను పాత్రయందు ఆకాశగమనము మొదలగు లక్షణములు గల క్షీరమును పిదికిరి. జీవులు ఇంద్రియముల మూలమున విషయములను గ్రహించుట, జ్ఞప్తియందుంచుకొనుట, తర్కించుట, చర్చించుట, బోధించుట, నేర్చుకొనుట అనబడు శక్తులే ఈ క్షీరములు. వానికి అధిపతులైన దేవతలే విద్యాధరులు. బోధించుట, నేర్చుకొనుట మున్నగు సమయములందు ఒకరి నుండి ఒకరికి వీరు ఆకాశమున ప్రయాణము చేయుదురు కనుక ఖేచరులు అనబడిరి. కింపురుషులు మున్నగు వారు మయుని దూడగా తోలుకొని వచ్చిరి. ఆత్మ అను పాత్రయందు సంకల్పము నుండి పుట్టిన మాయ అను క్షీరమును పిదికిరి. దాని వలన మాయమగుట, ఆశ్చర్యపడుట మున్నగు ధర్మములు పుట్టినవి. భౌతిక సృష్టి అణుమయ భౌతిక ప్రపంచము నుండి కారణ జగత్తులోనికి మాయమగుట వీని వలననే. ది ప్యాసేజ్ బిట్వీన్ ది ఫిజికల్ ప్లేన్ ఆఫ్ ఎఫెక్ట్స్ అండ్ ది కాజల్ ప్లేన్ ఆఫ్ కాజెస్. దీని వలననే ఆకాశము నుండి పుట్టిన అణువులు మరల ఆకాశమున లీనమగుట జరుగును. దీనిని ఉపాసించిన వారు మాయమగుట, కనిపింపకుండుట మున్నగు సిద్ధులను సాధింతురు. సూక్ష్మ శరీరము, కారణ శరీరము కనిపింపకుండుటకు వీరే కారకులు. మరియు కోపము, సంతోషము మొదలగు గుణములు వర్తించుచున్నను కనిపింపకుండుట వీరి వలననే. యక్షులు, రక్షస్సులు, భూతములు, పిశాచములు భూతపతి యగు కుబేరుని దూడగా తోలుకొని వచ్చిరి. పుర్రె అను పాత్రలో రక్తము అనబడు మాదక ద్రవ్యమును పిదికిరి. దేహములయందు రక్తము అను ధాతువును తయారు చేసిరి అని అర్థము. రక్తము వలననే ప్రాణశక్తి మనస్సుతో సమ్మిళితమై జీవుని దేహమున నాడీమండలము సహాయమున మేల్కొని ఉండునట్లు చేయును. జీవుడు దేహమున తెలివొందుట రక్తము వలననే. ప్రాణమునకు జీవునకు ఈ చుట్టరికము కుదురుట తలలో జరుగును కనుక కపాల పాత్రలో పిదికిరి అని చెప్పబడినది. అనేక జాతుల సర్పములు తక్షకుని దూడగా తోలుకొని వచ్చినవి. కన్నము అను పాత్రయందు విషము అను క్షీరమును పిదికినవి. ప్రాణశక్తి రక్తనాళములలోను భూమి కన్నముల యందును ప్రసరించుట వలన సర్పాకారము ధరించును. విషము అనగా ప్రాణమును దేహము నుండి వేరు చేయు ధర్మము. మృత్యు సమయమున రక్తనాళముల సంకోచ వ్యాకోచాత్మకమైన ప్రసారము ఆగిపోవును. ఇదియే మృత్యు కారణమగు విషము. దీనినే వాతము క్రమ్ముట అందురు. లాస్ ఆఫ్ పెరిస్టాలిసిస్. అట్లే సర్పములలో విషము కూడా మిగిలిన జీవులకు దేహము నుండి ప్రాణమును విడదీయును. పశువులు కోడెదూడను తోలుకొని వచ్చినవి. అరణ్యమును పాత్రగా చేసి గడ్డిని క్షీరములను పిండినవి. భూమి నుండి గడ్డి మొలచుట, దానిని తిని గోవులు పాలిచ్చుట, దూడలు గోవులను చేపించుట కలిగినది. భుజించిన వృక్షమయ పదార్థము జంతువులలోనూ నరులలో స్త్రీ
దేహములందు పాలుగా మారుటయు బిడ్డలను పోషించుటయు ప్రారంభమైనది. మాంసము తిను మృగములు సింహమును దూడగా తోలుకొని వచ్చినవి. తమ దేహములను పాత్రలుగా చేసి మాంసమును క్షీరముగా పిండినవి. జంతువుల శరీరములందు మాంసధాతు వేర్పడుటయు దానిని ఆహారముగా గొని జంతువులు పరస్పరము చంపి తినుటయు అట్టి వానిలో సింహము ఆధిక్యము చెందుటయు కలిగినవి. ఒక జంతువును ఇంకొకటి చంపి తినుట ప్రకృతి పోషించుటయే అనియు సహజ ధర్మమనియు చెప్పబడినది. వాని వలనే మాంసాహారులకు మానవులును. పక్షులు గరుడుని దూడగా తోలుకొని వచ్చినవి. తమ దేహమును పాత్రగా చేసి క్రిమికీటకములను ఫలములను పుష్పములను క్షీరముగా పిదికినవి. ఋతువుల ధర్మముల వలన రంగుల ఈకలతో పక్షులు పుట్టినవనియు వానికి క్రిమికీటకములను ఫల పుష్పాదులను ఆహారమైనవనియు అర్థము. వనస్పతులు మర్రి చెట్టును దూడగా తోలుకొని వచ్చినవి. మొక్కలు మొలచుట అనబడు పాలను పిదికినవి. కొండలు హిమవంతుని దూడగా తోలుకొని వచ్చినవి. తమ చర్యలను పాత్రలుగా చేసి పలు విధములైన రంగుల ఖనిజ పదార్థములను క్షీరముగా పిదికినవి. ఈ విధముగా సమస్త చరాచర సృష్టియు వర్గములుగా ఏర్పడి తమలో ముఖ్యమైన వస్తువులను దూడలుగా తాము పాత్రములుగా వివిధములైన ఆహార సారాదులను క్షీరములుగా పిదికెను. ఇందు దూడ అనగా సంవత్సరము అని అర్థము. సంస్కృతమున వత్సరము అనుటకు వత్సము అను పదము చమత్కరింపబడినది. భారతమున కూడా 360 ఆవులు ఒకే గోష్టమున పలు విధములైన గుంజలకు కట్టబడి సూర్యుడు అనబడు ఒకే పొదుగు కలిగి సంవత్సరము అనబడు దూడ వలన ఎండను ఆహారముగా పిదికి ఇచ్చుచున్నది అని వ్యాసుడు మంత్రములలో వర్ణించెను. ఋగ్వేదమున ఈ కవి సమయములలో ఇదే వర్ణనము పలుతావులయందున్నది. పాత్రము అనగా తగిన దేహాకారము అని చమత్కృతి. క్షీరము అనగా ఆహారము ప్రాణమునకు సారముగా ఏర్పడుట. ఇక్కడ నంబర్లు వేశారు. నెంబర్ 1 ఇందు బృహస్పతి దూడగా బార్హస్పత్య సంవత్సరమానము ఏర్పడినది. జూపిటేరియన్ ఇయర్ అన్నమాట. దీని పరిమాణము 12 సౌర సంవత్సరములు. నెంబర్ 2 ఇంద్రుడు దూడగా ఇంద్ర సంవత్సరం ఏర్పడినది. నెప్చునేనియన్ ఇయర్ అన్నమాట. దీని పరిమాణము 168 సౌర సంవత్సరములు. నెంబర్ 3 ప్రహ్లాదుడు దూడగా చాంద్రమాన సంవత్సరం ఏర్పడినది. దీని పరిమాణము 12 పూర్ణిమలు లేక అమావాస్యలు. నెంబర్ 4 విశ్వావసువు దూడగా విశ్వావసు అనబడు గంధర్వ తారక యొక్క సంవత్సరమానము ఏర్పడినది. దీని పరిమాణము 360 సంవత్సరములు. నెంబర్ 5 సూర్యుడు దూడగా సౌర సంవత్సరం ఏర్పడినది. దీని పరిమాణము 365 1/3 అహోరాత్రములు. నెంబర్ 6 కపిలుడు దూడగా కపిల సంవత్సరం ఏర్పడినది. దీని పరిమాణము 60,000 సౌర సంవత్సరములు. నెంబర్ 7 విద్య దూడగా విద్యాధరుల సంవత్సరం ఏర్పడినది. ఇది బుధగ్రహము యొక్క సంవత్సరము. ఇది దాదాపు సౌర సంవత్సరం అంత పరిమాణము కలిగి ఉండును. నెంబర్ 8 మయుడు దూడగా మయ సంవత్సరం ఏర్పడినది. ప్లూటోనియన్ ఇయర్. దీని పరిమాణము 5040 సౌర సంవత్సరములు. 5040 సౌర సంవత్సరములు. నెంబర్ 9 కుబేరుడు దూడగా రక్తమునకు అధిపతియగు అంగారక సంవత్సరం ఏర్పడినది. దీని పరిమాణము 1.5 సౌర సంవత్సరములు. నెంబర్ 10 తక్షకుడు దూడగా సర్ప సంవత్సరమై రాహుకేతువుల గమనం ఏర్పడినది. దీని పరిమాణము 13 సౌర సంవత్సరములు. నెంబర్ 11 పశువులు మాంసాహార జంతువులు పక్షులు వనస్పతులు పెరుగుటకు ఏర్పడిన సంవత్సరములన్నీయు చాంద్రమాన సంవత్సరముతో సరిపోవును. అందు పశువులకు వృషభ రాశి నుండి, క్రూర మృగములకు సింహరాశి నుండి, విహంగ క్రిమి కీటకాదులకు అండజములకు వృశ్చిక రాశి నుండి, వనస్పతులకు కర్కాటక రాశి నుండి చాంద్రమాన సంవత్సరం ఏర్పడును. నెంబర్ 12 హిమవంతుడు దూడగా గిరి సంవత్సరం ఏర్పడిను. దీని పరిమాణము 25,920 25,920 సౌర సంవత్సరములు.
దీనినే విషువత్వత్సరము, ది గ్రేట్ ఇయర్ అందురు. పైన చెప్పిన క్రమములలో పృథు చక్రవర్తి మొదలగు వారు దూడలను తోలుకొని వచ్చి తమ కోరికలు అనదగు వేర్వేరు క్షీరములను వేర్వేరు విధములుగా పిదికిరి. మన రికార్డింగ్ నెంబర్ 188 అయిపోయింది. అలాగే షష్టమ స్కంధంలో 503 పద్యం వరకు అయిపోయింది. అలాగే షష్టమ స్కంధం కూడా అయిపోయింది. ఇంకొకటి కూడా అయిపోయింది. ఇది 5th బుక్, భాగవతంలో 5th బుక్ కూడా అయిపోయింది. మనం 6th బుక్ నుంచి చదువుకోబోతున్నాము. మొత్తం 16 వాల్యూమ్స్ ఉన్నాయి ఇవి. అంటే ఇంకా చదువుకోవాల్సినవి 11 వాల్యూమ్స్ ఉన్నాయన్నమాట.